అప్కమింగ్ ప్రోమోలో రణవీర్, మనోహరి ఇద్దరు కూడా హాల్లో నిలబడి ఉంటారు. అప్పుడే మనోహరి, అమ్మ అంజు తొందరగా కిందికి రా, నిన్ను తీసుకెళ్ళటానికి మీ నాన్న రణవీర్ వచ్చాడని అంజుని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు అంజుతో పాటు పిల్లలంతా కలిసి మెట్లు దిగి హాల్లోకి వస్తారు. అలా మెట్లు దిగుతూ వస్తున్న అంజు పాప అమర్ సార్ వైపు చూస్తూ చాలా బాధగా మెట్లు దిగుతూ ఉంటుంది. అమర్ కూడా అంజు వైపు చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మెట్లని దిగిన తర్వాత అంజు పాప వచ్చి అమర్ సార్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. డాడ్, నేను ఇంకా వెళ్ళొస్తాను డాడ్ అని అంజు పాప అమర్తో అంటూ ఉంటుంటే అమర్ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా అంజు పాపని కౌగిలించుకుంటాడు. అలా వాళ్ళిద్దరిని చూసి రాతోడు, మిస్ అమ్మ ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. తర్వాత అమర్ రణవీర్ తోటి, ఇన్ని రోజులు మా ఇంట్లో మా పాపలాగా పెరిగింది అంజు పాప. ఇక నుంచి మా పాపని మీ చేతిలో పెడుతున్నాం, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అమర్ రణవీర్కి అంజు పాప గురించి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అప్పుడు రణవీర్, తప్పకుండా సార్, నేను ప్రాణంగా చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. తర్వాత అంజు పాప చేతిని రణవీర్ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోండి సార్ అంజు పాపనని చెప్తూ ఉండేసరికి రణవీర్, ఇంకా రామ్మ మనం వెళ్దామని అంజు పాపని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వాళ్ళతో పాటు వెళ్తూ ఒక్కసారిగా అంజు పాప వెనక్కి తిరిగి రణవీర్ చేతిని విదిలించుకొని వెంటనే వెనకాలే ఉన్న బాగి దగ్గరికి వెళ్ళి బాగిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. బాగి కూడా అంజు పాపను పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో రణవీర్తో పాటు అంజు పాపని తీసుకెళ్లకుండా బాగి ఎలాంటి ప్లాన్ చేయనుందనేది, లేకపోతే అంజు పాపకి ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్న అనుబంధం చూసి ఇంకొన్ని రోజులు అంజు పాపని అమర్ మా ఇంట్లోనే ఉండనివ్వండి అని రణవీర్ని అడుగుతాడా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.